సోదరులకు నమస్కారం. ఈరోజు మనం తెలియజేసే పంట మినుములు. అయితే మనం పప్పు జాతికి సంబంధించిన పంటలలో ఆల్రెడీ కందుల గురించి తెలియజేసుకున్నాం. ఇప్పుడు మినుముల గురించి తెలియజేసుకోబోతున్నాం. అయితే ఈ పప్పు జాతి పంటలను ఎందుకు వేసుకోవాలి, రైతు సోదరులు ఎందుకు వేసుకోవాలనే విషయం గురించి క్లియర్గా చెప్దాం. దానిలో ప్రధానంగా చూసుకుంటే దీని యొక్క ఉపయోగాలు, ఈ పప్పు జాతిలో కందుల తర్వాత మినుములనే ఎక్కువగా పప్పుగా వాడతారు. ప్లస్ వే ప్రోటీన్ షేక్స్లా దీని యొక్క ప్రోటీన్ పౌడర్ని దీన్ని పౌడర్ చేసుకొని, మినుములను పౌడర్ చేసుకొని షేక్స్ రూపంలో, ప్రోటీన్ రూపంలో వాడకం జరుగుతుంది. ఈ పైనటువంటి ఈ ఆకుపచ్చటువంటి ఇవేమో పశుగ్రాసానికి వాడతారు. అందుకోసమే మినుములను పండించాలని తెలియజేస్తారు. అయితే మినుములలో ప్రధానంగా అన్ని రకాల వెరైటీస్ అన్నీ మంచిగానే ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ మినుముల పంటలో రకరకాల సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలు ఏంటంటే, ఇప్పుడు మినుములు విత్తనం వేసినప్పటి నుంచి విత్తనం తీసే వరకు, అంటే దిగుబడి తీసే వరకు అన్ని రకాల వివరాలన్నిటివి మనం తెలియజేస్తాం. అయితే ఈ మినుముల పంట అనేది మనం దున్నుకున్న తర్వాత దీనికి అనుకూలమైన వాతావరణ నేలలు ఏంటంటే తేలికపాటి నేలలు, దుబ్బు కలిగినటువంటి నేలలు, తర్వాత ఎటువంటి నీళ్ళు ఇంకకుండా ఉండే నేలలు, అటువంటివి మాత్రమే ఈ పంటలు పండించడానికి అనుకూలంగా ఉంటాయి. నేలల వ్యవహారం క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ మనం విత్తన మోతాదు ఒక ఎకరాకి 6 నుంచి 10 కిలోలు, 8 కిలోలు, 4 నుంచి 6 కిలోలు వరకు పడుతుంది. మన స్పేసింగ్ని బట్టి, అంటే సాలుకు మొక్కకు దూరం మరియు సాలుకు మధ్యలో దూరాన్ని ఉద్దేశించి, అది ఏమిటంటే 4x10 కానీ, 10x20 కానీ, 20x40 కానీ, ఇట్లా ఈ రకాల స్పేసింగ్ని బట్టి ఆ సీడ్ రేట్ అనేది మారిపోతుంటుంది. ఇది దీని యొక్క వ్యవహారము. దీంట్లో మనం ఇంకా లోతుకి వెళ్తే, మనం బాగా చదును చేసుకున్న నేలలో దున్నుకున్న వాటిలో మనం డైరెక్ట్ దీంట్లో చూసుకుంటా పోతే ఇంకా ఏమేమి వస్తాయంటే, మనం స్టార్టింగ్లో విత్తనాలు వేసిన 3 రోజుల కాల వ్యవధిలో కలుపు మందు అనేది వాడుకోవాలి. 3 రోజుల కాల వ్యవధిలో పెండిమిథిలిన్ అనేది ఉంటుంది. పెండిమిథిలిన్ 30% కాంబినేషన్లో ఉంటుంది. పెండిమిథిలిన్ని పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుంది. అది 800 నుంచి 900 ml పర్ ఎకర్ చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే కలుపు అనేది రానియకుండా చేస్తుంది. ఒకవేళ ఆ టైంలో మనం కలుపు అనేది పెండిమిథిలిన్ వాడలేదు, ఒకవేళ వాడినా కానీ అక్కడక్కడ కలుపు వచ్చింది, మరి ఏం చేయాలి? ఈ విషయంకి పెండిమిథిలిన్ కాంబినేషన్ 30% అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే, పెండిమిథిలిన్ 37.5% ఉంటుంది. పెండిమిథిలిన్ ప్లస్ ఇమజెత్రిపైర్ ఈ కాంబినేషన్లో పిచికారీ చేసుకుంటే క్లియర్గా సెట్ అయిపోతుంది. ఈ కలుపు అనేది రాకుండా ఉంటుంది. ఇది కలుపుకు సంబంధించిన వ్యవహారము. ఫర్టిలైజర్ అనేది చూసుకుంటే, దీంట్లో మనం ప్రధానంగా చూసుకుంటే ఫర్టిలైజర్ అనేది ఎన్ను కానీ, పి కానీ, కే కానీ, ఇవి 3 1 2 1 ఈస్ట్ మోతాదులో వాడతాము. అంటే ఒక భాగం నత్రజని, 2 భాగాలుగా భాస్వరము, 1 భాగంగా పొటాష్గా వేసుకోవడం జరుగుతుంది. మనం మొదటిగా కలుపు మందు కంటే ముందు ఈ ఫర్టిలైజర్ అనేది వేసుకుంటాం. ఒకవేళ దాని తర్వాత కానీ దాని ముందు కానీ ఎప్పుడైనా వేసుకోవచ్చు. రైతు సోదరుడుకు అనుకూలంగా ఉన్న వాతావరణాన్ని బట్టి, తన అవసరాన్ని బట్టి వేసుకోవచ్చు. అయితే అక్కడి నుంచి మనము ప్రతి వారానికి కానీ, ప్రతి 4-5 రోజులకు కానీ, 4 రోజులకు కానీ, 5 రోజులకు కానీ దీన్ని తడుపుకుంటూ స్ప్రింక్లర్లు పెట్టి, లేకుంటే రకరకాల ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా రో ఫ్లడ్ ఇరిగేషన్ ద్వారా కానీ, సర్ఫేస్ ఇరిగేషన్ ద్వారా కానీ దీనికి ఇరిగేషన్ ఇస్తూనే ఉండాలి. ఆ విధంగా ఇరిగేషన్ ఇచ్చినప్పుడు ఏమవుతాయంటే అన్నీ తడుస్తూనే ఉంటాయి. అన్నీ తడిచినప్పుడు ఏమవుతాయంటే వాటికి మొక్కకు కింది భాగం నుంచి పోషకాలు అనేటివి పైకి వెళ్తుంటాయి. అది ఇరిగేషన్ సిస్టంలో ఉన్న వ్యవహారము. అయితే ఈ ఇరిగేషన్ సిస్టమ్ కూడా క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ వస్తే దీంట్లో
దీంట్లో తెగుళ్ళ గురించి చెప్పాల్సి వస్తుంది. తెగుళ్ళ కంటే ముందు ఫస్ట్ మనము వీటి గురించి చెప్దాం. ఏమిటంటే ఈ పురుగుల గురించి. పురుగులలో 2 రకాల పురుగులు ఉంటాయి. అంటే ప్రతి పంటలో 2 రకాల పురుగులు వస్తాయి. ఆల్రెడీ పత్తి పంట చెప్పినప్పుడు పత్తి పంటలో చెప్పినాము 2 రకాల పురుగులు వస్తాయి అనేది. అందుట్లో ఒకటి రసం పీల్చే పురుగులు, ఇంకోటి ఆకులు కాయలు తొలుచు పురుగులు. ఈ 2 రకాల పురుగులు అనేది ప్రధానంగా వస్తాయి, అది ఏ పంట అయినా కానీ. ఇది మన రైతు సోదరులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అయితే ఈ 2 రకాల పురుగులలో మనం ఇప్పుడు రసం పీల్చే పురుగుల గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ రూపంలో ఉన్నాయి. ఏంటంటే ఇమిడాక్లోప్రిడ్ అని, ఫిప్రోనిల్ అని, ఇవన్నిటివి రసం పీల్చే పురుగులకు పనిచేస్తాయి. అంటే రసం పీల్చే పురుగులు ఏంటంటే తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర, నల్లి, ఇవన్నీ కంప్లీట్గా రసం పీల్చే పురుగులు అన్నమాట. అయితే ఈ 5 రకాల పురుగులకు ఏం చేస్తారంటే మొదటి దశలో అంటే ఈ పురుగు అనేది మొదటగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే రైతు సోదరులు ఏం చేసుకోవాలంటే ఫిప్రోనిల్ ఇమిడాక్లోప్రిడ్ కాంబినేషన్లో ఉన్న మందును కొట్టుకోవాలి. దీని ఉధృతిని అనేది ఇంకా పెరగడం లాంటివి జరిగినప్పుడు ఏం చేయాలంటే రైతు సోదరులు డైఫెన్యుథ్రిన్ అని వాడాలి. డైఫెన్యుథ్రిన్ అనేది వాడితే ఈ 5 రకాల పురుగులన్నీ చనిపోతాయి. ఒకవేళ డైఫెన్యుథ్రిన్, బైఫెన్యుథ్రిన్ ఇవి 2 విడివిడిగా దొరికినాయి, ఇవి 2 కలిపి ఒకే దాంట్లో ఉంటాయి. ఫిప్రోనిల్ ఇమిడాక్లోప్రిడ్ ఏదైతే ఒకే దాంట్లో ఉంటాయో ఈ డైఫెన్యుథ్రిన్, బైఫెన్యుథ్రిన్ కూడా ఒకే దాంట్లో ఉంటాయి మాలిక్యూల్స్. రకరకాల ప్రైవేట్ కంపెనీలు రకరకాలుగా తయారు చేస్తున్నారు. అయితే ఈ మాలిక్యూల్స్లో ఎర్లీ స్టేజ్లో ఫిప్రోనిల్ ఇమిడాక్లోప్రిడ్, ఆ స్టేజ్ దాటిన తర్వాత డైఫెన్యుథ్రిన్, బైఫెన్యుథ్రిన్ ఈ 2 మాలిక్యూల్స్ పిచికారీ చేసుకున్నట్లయితే ఇందాక చెప్పినటువంటి తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర, నల్లి ఇవన్నీ పోతాయి. ఇది పురుగులకు సంబంధించిన వ్యవహారము. అయితే ఈ పురుగులకు సంబంధించిన ఈ రసం పీల్చే పురుగులు, అయితే ఇంకోటి కాయతొలుచు పురుగులు. అయితే కాయతొలుచు పురుగులు, ఆకులు తినే పురుగులు ఈ విధంగా ఉంటాయి. ఈ ఆకులు తినే పురుగులు అన్నమాట. ఇవి ఆకులు తినే పురుగులు ఏంటంటే ఫస్ట్ బెంగాల్ గ్రామంలో వచ్చింది శనగపచ్చ పురుగు. ఆ శనగపచ్చ పురుగు అనేది మిగిలిన అన్ని పంటల్లోకి ఎగబాకింది, అది వేరే విషయం. ఈ శనగపచ్చ పురుగు అనేది ప్రధానంగా ఉంటుంది. అయితే మన రైతు సోదరులు ఏం చేస్తారంటే దీనికి భయపడాల్సిన అవసరం లేదు. క్లోరోపైరిపాస్ ఒకవేళ మనము ఇది కొట్టలేదు, ఏమంటారు డైఫెన్యుథ్రిన్ కొట్టలేదు, రైతు సోదరులకు అది అందుబాటులో లేదు. అయితే క్లోరోపైరిపాస్ సైపర్మెథ్రిన్ కాంబినేషన్లో ఉంటుంది. క్లోరోపైరిపాస్ ఆల్ఫా సైపర్మెథ్రిన్ కొత్త మాలిక్యూల్ వచ్చింది. క్లోరోపైరిపాస్ ఆల్ఫా సైపర్మెథ్రిన్ అనేది పాత మాలిక్యూల్. సైపర్మెథ్రిన్ 4% ఉంటుంది, ఆల్ఫా సైపర్మెథ్రిన్లో 1% ఉంటుంది. ఆ ఆల్ఫా సైపర్మెథ్రిన్ కాంబినేషన్లో మనం పిచికారి చేసుకున్నట్లయితే వీటిని మనము ఇది చేసుకోవచ్చు. ఇది దీని యొక్క యాజమాన్యము. ఒకవేళ అది లేదు అంటే మనము కొరాజన్ వాడతాం, క్లోరినిథ్రిల్ ప్రోల్ ఉంటుంది, తర్వాత టెటానిలిప్రోల్ వయాగో ఉంటుంది, దాన్ని వాడతారు. ఒకవేళ అది లేదు అంటే ఇంకో టెక్నికల్, ఈ కొరాజన్ తర్వాత రకరకాల టెక్నికల్ అనేది వాడుకోవడం అనేది సైపర్మెథ్రిన్ కాంబినేషన్లో ఇంకా వేరే కాంబినేషన్ టెక్నికల్స్ ఉన్నాయి, వాటిని ఉపయోగించుకున్నట్లయితే సరిపోతుంది. ఇది పురుగులకు సంబంధించిన వ్యవహారం. తెగుళ్ళకు సంబంధించిన వ్యవహారానికి వస్తే దీంట్లో ప్రధానంగా ఏమేమి వస్తాయంటే ఈ ఆకుల పైభాగంలో మంచు ఎక్కువగా ఉన్నప్పుడు బూడిద అనేది వస్తుంది, బూడిద రోగం అనేది వస్తుంది. తెల్లగా పొరలు పట్టినట్లు వస్తుంది. అది గుర్తింపు లక్షణము. దానికి ఏం కొట్టాలంటే ఒకటి మనము బేర్ కంపెనీ వాళ్ళది నాటివో ఉంటుంది. ఆ నాటివో దాంట్లో ఏంటంటే ట్యూబోకోనజోల్ ట్రైఫ్లాక్సోస్ టెక్నికల్, ఈ ట్యూబోకోనజోల్ ట్రైఫ్లాక్సోస్ట్రోబిన్ అనే టెక్నికల్ ఉపయోగించుకున్నట్లయితే సరిపోతుంది. ఒకవేళ అది లేదు అయితే సింజెంటా కంపెనీలోవి ఇంకా రకరకాల కంపెనీలో ఏం చేస్తున్నారంటే ఈ అజాక్స్ట్రోబిన్ డిఫెకోనజోల్ ఈ 2, లేకపోతే అజాక్స్ట్రోబిన్ ట్యూబోకోనజోల్ ఇవి 2. ఒకవేళ ఇది కూడా లేదు, మన లోకల్ కంపెనీది నాగార్జున వాళ్ళది మైకోబిటాన్ అని ఉంటుంది ఇండెక్స్,
దాన్ని పిచికారి చేసుకున్నా అని ఈ బూడిద రోగం అనేది పోతుంది. ఇది బూడిద రోగం సంబంధించిన వ్యవహారము. అయితే ఈ బూడిద రోగం ఒకటే కాకుండా పైన మచ్చలవి, సర్కోస్పొరా అని, తర్వాత ఆల్టర్నేరియా అని, పక్షి కన్ను తెగులని, ఇట్లాంటివి తెల్లవాడడం అనే తెగుళ్ళు వస్తుంటాయి. దానికి కూడా ఇవే కాంబినేషన్లో మాలిక్యూల్ తెగుళ్ళకు సంబంధించి ఇప్పుడున్న కండిషన్లో తెగుళ్ళకు సంబంధించి కంట్రోల్ చేయడానికి ఈ ట్యూబోకోనోజోలు, ట్రైఫాక్సోస్ట్రోబిన్ అనేది ప్రధానంగా వాడకం అనేది జరుగుతుంది. దాని ద్వారానే కంట్రోల్ అవుతున్నాయి. అది కూడా రైతు సోదరులు ఎప్పుడు కొట్టుకోవాలంటే పురుగుల మందు కానీ తెగుల మందు కానీ సాయంత్రం 6-7 లేకుంటే ఉదయం 6-7 ఆ టైంలోనే కొట్టుకుంటే పురుగు పైకి వస్తుంది. ఆ టైంలో మాత్రమే కొట్టుకోవాల్సి వస్తుంది. ఈ పురుగు, ఈ బొక్కలు పెట్టే పురుగు అనేది భూమి లోపలికి వెళ్ళిపోతుంది మిగిలిన టైంలో. ఆ టైంలో మాత్రమే పైకి వచ్చి ఆకులు తింటుంది. ఆ టైంలో పిచికారి చేసుకున్నప్పుడు అది చనిపోతాయి. తర్వాత తెగుళ్ళది కూడా ఆ టైంలోనే ఎందుకు కొట్టాలంటే ఆ టైంలో పొగమంచు కారణంగా ఆ పై భాగంలో బూడిద రోగానికి బూడిద కానీ, తర్వాత ఈ శిలీంధ్రాలు ఏవైతే ఉంటాయో శిలీంధ్రాలు అనేటివి బాగా డెవలప్ అవ్వడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆ టైంలో మనం మందు పిచికారి చేసుకున్నట్లయితే ఏమవుతాయంటే కంప్లీట్గా ఈ సర్ఫేస్ మీద మొత్తం ఆ మాలిక్యూల్ మందు అనేది ఉంటుంది. ఆ మందు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ పై భాగంలో అది ఒక లేయర్ ఫార్మినేషన్ చేస్తుంది కాబట్టి ఆ శిలీంధ్రాన్ని కానీ ఆ పురుగును కానీ చంపేస్తుంది. ఇది దీని యొక్క ఈ పురుగుల మందులకు సంబంధించిన వ్యవహారము. అయితే దీంట్లో ఇంకో తెగుళ్ళ గురించి మనం చెప్పడం మర్చిపోయినాం, అది చెప్దాం. అయితే దీంట్లో ఏమవుతాయంటే ఈ భాగంలో ఈ వేరుకుళ్ళు తెగుళ్ళు కానీ కాండపు కుళ్ళు తెగుళ్ళు కానీ ప్రధానంగా వస్తాయి. ఈ కాండపు కుళ్ళు తెగుళ్ళు కానీ వేరుకుళ్ళు తెగుళ్ళు కానీ ప్రధానంగా దీంట్లోకి వచ్చే అంశం. ఇది ఏ కండిషన్లో వస్తుందంటే ఇది రావడానికి ఒకటే ఒక కండిషను, అధికంగా వర్షాలు పడడము, లేకపోతే మన చేనికి పై భాగంలో కాలువ ఉండడము, నీళ్ళు ఎక్కువ పారడము, జోమ్ పారినట్లు పారడం, అట్లాంటి కండిషన్స్లో ఉన్నప్పుడు ఏమవుతాయంటే ఇది అనేది చనిపోతుంటుంది. దీనికి మనం ఏం చేయాలంటే ఈ వేరుకుళ్ళు కాండపు కుళ్ళు తెగులు అనేది వస్తుంది. దీనికి ప్రధానంగా మనం చేయాల్సింది ఏంటంటే కాపరాక్సి. దీంట్లో మనము క్లియర్గా చూసుకున్నట్లయితే ఏమైందంటే వేరుకుళ్ళు తెగులు కాండపు కుళ్ళు తెగులు అనేది అధికంగా మన భూమిలో అధికంగా వర్షాలు పడడము, లేకుంటే నీటి యొక్క అద్దడి అనేది అధికంగా ఉండడం వల్ల ఏవైతే అంటే వేరుకుళ్ళు కాండపు కుళ్ళు తెగులు, ఈ 2 రకాల తెగులు అనేది ప్రధానంగా వస్తుంది. ఈ వేరుకుళ్ళు కాండపు కుళ్ళు తెగుళ్లకు యాజమాన్యం ఏంటంటే కాపరాక్సి క్లోరైడ్ ప్లస్ ప్లాంటామైసిన్, అదే స్టెప్టోమైసిన్ కాంబినేషన్లో ఉన్నది. అదొకటి పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుంది. లేకుంటే ఈ సింజెంటా కంపెనీ వాళ్ళది రెడీమిల్ గోల్డ్ అని ఉంటుంది, దాంట్లోనేమో మెట్లాక్సెల్ మ్యాంకో జబ్బు ఉంటుంది. ఈ మెట్లాక్సెల్ మ్యాంకో జబ్బు వేసుకున్నా సరిపోతుంది. ఇది దీనికి సంబంధించింది. ఒకవేళ మెట్లాక్సెల్ మ్యాంకో జబ్బు కూడా లేదు మన అవైలబిలిటీలో, మన అందుబాటులో రైతు సోదరుడుకు అది లేదు, ప్రాపికోనోజోల్ కొట్టుకున్నా సెట్ అవుతుంది. ఇది దీని యొక్క ప్రత్యేకత. అయితే దీంట్లో మనము చూసుకుంటే ఇక్కడ ఈ పూత అనేది ప్రధానంగా వస్తుంది. అయితే ఈ పెస్టిసైడ్స్ ఫంగిసైడ్స్ మనం చెప్పినాం కదా, అయితే పూతకు సంబంధించి కూడా మనం క్లియర్గా చెప్తాం. అయితే పూత మంచిగా రావడానికి మన ఏమేమి పోషకాలు అవసరం అంటే సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు 2 అవసరం. మనము సాధారణంగా నత్రజని, ఫాస్ఫరస్, పొటాషు వేస్తే సరిపోతుంది, పూత వస్తుంది అన్నీ అనుకుంటాం. కానీ వాటితో పాటుగా మన రైతు సోదరులు ఏం చేయాలంటే వాటితో పాటుగా ఫార్ములా 6 అంటే జింకు, కాపర్, బోరాన్, ఐరన్, మెగ్నీషియం, మాలబ్డినం, మాంగనీస్ ఈ రకాల సంబంధించినటువంటి వీటిని ఖచ్చితంగా పిచికారు చేసుకోవాల్సి వస్తుంది. ఈ ఫార్ములా 6, ఫార్ములా 4 ఈ రెండింటిని కూడా ఏంటంటే ఈ స్టేజ్లో మనం ఫర్టిలైజర్ని అప్లై చేయలేం. కాబట్టి ఇటువంటి స్టేజ్లో ఏం చేస్తా అంటే కేజీ ప్యాకెట్స్ ఉంటాయి. 13,045, 13,045 లేకుంటే 3,19 మన వీడియోస్లో మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ రూపంలో అవి కూడా పెట్టినాము. ఇవి ఏవైతే ఉంటాయో వాటి కాంబినేషన్లో ఫార్ములా 6, ఈ మ్యాక్స్ అని, ఇంకోటని, ఈ ఇఫ్కో కంపెనీ వాళ్ళది సాగరిక గోల్డ్ అని,
ఈ రకరకాలు ఉన్నాయి. ఇవన్నిటివి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. అయితే ఇది దీని యొక్క ప్రత్యేకత. అయితే దీంట్లో పప్పు జాతికి సంబంధించిన వాటిలో ప్రధానంగా ఈ విధంగా ఈ వేరుబుడపలు ఉంటాయి. ఈ వేరుబుడపలు ఏమిటంటే ఈ వేరుబుడపలు అనేటివి రైజోబియం అన్నమాట. ఈ రైజోబియం ఏం చేస్తుందంటే నత్రజని స్థాపనను అనేది చేస్తుంది, నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది చేస్తుంది. అంటే భూమి లోపల కానీ వాతావరణంలో కానీ అందని రూపంలో ఉన్నటువంటి నత్రజనిని అంది రూపంలోకి మార్చి మొక్కకు అందిస్తుంది. ఈ రైజోబియం సంబంధించిన దానికి సంబంధించినటువంటి ప్రత్యేకత. అయితే ఈ 13,045 ప్లస్ 13,045 ప్లస్ ఫార్ములా 6. ఈ ఫార్ములా 6 అంటే ఈ కాటన్ స్పెషల్, ఈ ప్యాడీ స్పెషల్, పల్సెస్ స్పెషల్ అని ఎరిస్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు, అదొకటి. తర్వాత ఇంకా వేరే కంపెనీ వాళ్ళు మ్యాక్స్ అని, తర్వాత ఈ సాగరిక గోల్డ్ అని, ఇక రకరకాల కంపెనీలవి రకరకాలుగా ఉన్నాయి. వాటిని పిచికారి చేసుకున్నట్లయితే పూత అనేది సరిగా వస్తుంది. అయితే దీనికి ఈ పంటకు సంబంధించిన ప్రత్యేకత. అయితే దీంట్లో దిగుబడి అనేది ఎంత వస్తుందంటే దీనికి దిగుబడి అనేది 8 క్వింటాలు, 6 నుంచి 8 క్వింటాలు కానీ 10 క్వింటాలు కానీ దిగుబడి అనేది వస్తుంది. అయితే దీని యొక్క ఎంఎస్పి అనేది 6,000 నుంచి 8,000, 6,000 నుంచి 8,000, 8,000 కానీ 8,500, 8,200, 7,200, 6,000. అంటే గతంలో దీని ఎంఎస్పి 2,000, 4,000 ఆ విధంగా ఉన్నది 10 సంవత్సరాల కిందట. ఇప్పుడు దీని యొక్క ఎంఎస్పి అంటే కనీస మద్దతు ధర అనేది 6,000, 7,000, 8,000 మధ్యలో నడుస్తుంది. ప్రతి సంవత్సరానికి ఒక 50 రూపాయలు, 100 రూపాయలు అనేది చేంజ్ అవుతుంటుంది ఆ ఎంఎస్పి అనేది. 100 కానీ 200 కానీ, ఒకవేళ దీని యొక్క అవసరం కానీ ఎక్కువగా ఉంటే దీని యొక్క ఎంఎస్పి అనేది ప్రతి సంవత్సరం 500 కానీ ఈ విధంగా పెరుగుతుంటుంది. 500 కానీ 1000 కానీ ఇలా పెరుగుతుంటుంది. ఇది ఈ పంట యొక్క సంబంధించినటువంటి మొత్తం యాజమాన్యం సంబంధించిన పూర్తి వివరాలు. అయితే మన యూట్యూబ్ ఛానల్లో అన్ని రకాల పంటలకు సంబంధించిన వ్యవహారాలు, ఈ యాజమాన్యం అనేది క్లియర్గా తెలియజేస్తున్నాము. తర్వాత షార్ట్స్ రూపంలో కూడా మనం అన్నీ తెలియజేస్తున్నాము. ఏ రకమైనటువంటి తెగుళ్ళు వస్తే దానికి ఏం కొట్టాలనేది, తర్వాత మాలిక్యూల్ని చూపించి దాంట్లో ఏ టెక్నికల్ నేమ్ ఉంది, దాన్ని ఎంత మోతాదులో వాడాలనేది కూడా తెలియజేస్తున్నాము. రైతు సోదరులు @agriculture guruji 17 అనే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అగ్రికల్చర్ గురూజీ అనేది మన యూట్యూబ్ ఛానల్ వస్తుంది. యూట్యూబ్ ఛానల్లో మన పంటలకు సంబంధించిన అన్ని వివరాలన్నిటివి తెలియజేయడం అనేది జరుగుతుంది. రైతు సోదరులు మంచి దిగుబడిని సాధించి మంచిగా పంటలు పండించి యాజమాన్య వివరాలన్నిటివి, సస్య సంరక్షణ చర్యలన్నిటివి మంచిగా పాటించి మంచి దిగుబడిని సాధిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. రైతు సోదరులు తెలుసుకోవాల్సిన విషయంలో ప్రధానంగా ఇది పల్లాకు తెగులు రోగం అంటారు. ఇది ఎటువంటి పోషక లోపం కాదు, ఇది పల్లాకు తెగులు అన్నమాట. ఈ ఎల్లో కలర్లో ఉన్నది ఈ పల్లాకు తెగులు అనేది మనం ఆల్రెడీ రసం పీల్చే పురుగుల గురించి చెప్పినాం కదా. ఆ రసం పీల్చే పురుగులను మనం ఎక్కువగా కంట్రోల్ చేసుకుంటే ఇది ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. ఈ పల్లాకు తెగులు అనేది ప్రధానంగా వస్తుంది. మనం చెప్పిన ఫంగిసైడ్స్ని ఏదానైనా ఉపయోగించినా కానీ ఈ శిలీంధ్రాన్ని అనేది కంట్రోల్ చేయవచ్చు. ఆ రసం పీల్చే పురుగులు ఏవైతే ఉంటాయో ఆ రసం పీల్చే పురుగులు అనేటివి ఆ శిలీంధ్రాన్ని వాహకంగా తీసుకొస్తాయి. ఆ శిలీంధ్రం కానీ వైరస్ని కానీ వాహకంగా తీసుకొచ్చినప్పుడు ఇవి ప్రధానంగా ఉంటుంది. గాలిలో ఎక్కువగా తేమగా ఉండడం కానీ ఎక్కువగా ఇదిగా ఉండడం వల్ల బూడిద రోగం ఎట్లయితే వస్తుందని అంటామో ఆ బూడిద రోగంతో పాటుగా ఇది కూడా ప్రధానంగా వస్తుంది. దీనికి యాజమాన్యం అనేది ఫస్ట్ మనము ఏవైతే రసం పీల్చే పురుగులు ఉన్నాయో వాటిని మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే ఇది కూడా మనకు కంట్రోల్ అయిపోతుందని తెలియజేస్తున్నా.